మార్చారు సరే అవుతుంది. కాకినాడ నుంచి పిఠాపురం ఏం తర్వాత పెట్టుకోవాలి గుర్తుండిద్దని మన దారులు తెలియదుగా, చెప్పుకునేటప్పుడు బాగుండిద్దిలే అని కాకినాడ నుంచి పిఠాపురం అని పెట్టాం. కొద్దిసేపు వేసి వేస్తాంలే. నేను నొక్కితే రాదు. వచ్చింది రాంజీ అన్నమే పెట్టు. ఇదిగా బయటకి కాలి మూసేసి డోర్లన్నీ రెండు వేసాను, నీకు కూడా వచ్చిందిలే. వస్తుంది. కొండలో తప్పేళ్ళు అదే మోగుతున్నాయి. మజ్జిగ కూడా ఇవ్వాలా మనకి. ఫిరిచారు గిరిచారు కానీ అసలు నాకు ఏది పోవాలి అసలు అన్నీ. నేను మజ్జిగ చారు తినలా, మర్చిపోయాను. అయినా నాకు గుర్తులేదు, తినాలనిపించలే. మజ్జిగ చారు ఎలా ఉంది? పెట్టా కానీ రోడ్డు మజ్జిగ చారు ఎలా ఉంది అసలు నా ఏదైనా అసలు పెళ్లి భోజనాలు బోర్డు బెటర్. పెళ్లి భోజనాలు దీనికి అసలు కంపేర్ తినడం. సర్లే వెళ్ళాము. మాటలు బాగా నాకు నచ్చం. పెళ్లి భోజనానికి వెళ్ళి తెస్తుంది. ఏదో పెళ్లి భోజనమే బాగుండేది. వాళ్ళు టేస్ట్గా వండుతారు. అరిగిపోతే నేనైతే ఏం తెల్ల సరిగ్గా. నాకు బాగానప్పుడు ఎందుకు తింటాము, కార్లో అనవసరంగా ఇబ్బంది పడతాను తెల్ల. అయితే రేపట్లో అయితే కుమ్మేసేదాన్ని బాగోపోయాను. వీలైతే బిర్యానీ మళ్ళీ వేయించుకోలేదాన్ని. ఇంకా బాగుంటుంది అని వేసుకోవటమే కానీ ఒక్కటి బాగాలి. ఇంకా బాగుండే దానికంటే రోడ్డు మీద ఫ్రూట్స్ గీడ్స్ ఇక్కడ సరే అండి కనుకరండి బోర్డు నేనేకాయలు. మా కొబ్బరి నీళ్ళు కూడా చౌక వస్తాయేమో అడుగు. అవుతారేంటి కొబ్బరి నీళ్ళు వద్దులమ్మా. సరే అరకులు 60 అంట చదువులు. పనసకాయ ఎన్ని టేస్ట్గా ఉండేవి రానయ్య. అసలు ఏం కావాలి ఎంత బాగా ఉందో. వాసన పావు కేజీ 80 అంట. వాసన మంచి కాదు దగ్గర బోర్డు ద్వారా కంపు వచ్చింది. పనసకాయలు పైనాపిల్ సరే అయ్యొద్దా? సరే
కండ్లు కానీ ఏమైనా తీసుకున్నాము కాల్చి కండి ఉంటే ఒకటి తీసుకున్నాం కాల్చిన కండి వద్దమ్మా నాకు వద్దుస్తున్నా నేను పులపలుగా తిన్నాను దానికంటే నిజంగా ఈ రెస్టారెంట్ల కంటే రోడ్డు ఫూడ్స్ చాలా బెటర్. చాలా బెటర్. ఫూడ్స్ సరిపెట్టుకుందాం అనుకున్నాను. జేఎన్టీ కాకినాడ జేఎన్టీ కాకినాడ కాలేజీ బాగా ఫేమస్. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లోపల రోడ్ పెద్దమ్మా. ఆంధ్ర యూనివర్సిటీకి అంటే కొంచెం తక్కువేమో అంతే. కొంచెం తక్కువ అదే తక్కువ. ఆంధ్ర యూనివర్సిటీ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ బోర్డు పెద్ద నిజం చెప్తున్నాను రాని. ఆంధ్ర యూనివర్సిటీ కంటే కొంచెం తక్కువ కానీ బోర్డు పెద్ద. ఇది కాకినాడ. కాకినాడ జేఎన్టీ అంటున్నారు. ఇంకో జేఎన్టీ కాకినాడ. చాలా మందికి కాలేజీలో చదవటం గొప్ప ఎయిమ్. ఇంకో మాట ఏంటంటే దీనికంటే ఆంధ్ర యూనివర్సిటీ గొప్ప. మళ్ళీ ఆ మాట అంటే తప్పు అంటారు నిజంగానే. ఎలాగో మన చుట్టుపక్కల బాపట్ల కాలేజ్ లేదు అలా, కానీ బాపట్ల కంటే చాలా గొప్ప ఇది. బాపట్ల ఆంధ్ర యూనివర్సిటీ కంటే కొంచెం తక్కువ అంటారు. ఆంధ్ర యూనివర్సిటీ కంటే తక్కువే కొంచెం. మన ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ హై ఎక్కువ. నిజమే చెప్తున్నా. నువ్వెక్కువ నలుపంటున్నా నువ్వు కాదే కాదే నీవే నగాలున్న బ్యాంక్ బ్యాలెన్స్ పైన రూపాయలు కాయలే వెనుకున్న ఆటగాళ్ళు చూడాలి. ఆస్ట్రమ్ పబ్లిక్ స్కూల్ అలాగా ఆ పాట ఎన్నప్పుడు ఎత్తడం వచ్చిందో. పైన రూపాయలు కావులే తీసుకెళ్తారా ఈ పిల్ల రేపిల్ల యాచరీ ఇక్కడంతా కాకినాడ ఫ్యాక్టరీ ఉంటుందంట పిల్లలు తయారేసేసి. మా కాకినాడ జేఎన్టీ కాలేజ్ చూపించాల్సింది. మళ్ళీ ఇదేనంటే ఇటేనా అన్నయ్య ఇటేనా? ఇటే వచ్చేది. అయితే వెళ్ళినప్పుడు కాకినాడ జేఎన్టీ కాలేజ్ చూపించు ఎవరికి? జనాలకి. అయితే సర్లే పోతే పోయింది కానీ కేఎఫ్సీలో పాప్కార్న్ అన్న కొనుక్కుంటే సాయంత్రం కొంచెంసేపు బాగా ఎటు అరిగిపోయింది నాకు. నేను తిన్నా తిండికి ఇంట్లో నిన్న తిన్నానే అది చాలా ఎక్కువ. నిన్న మధ్యాహ్నం తింటాం చాలా టేస్ట్గా కూడా ఉంది. నిన్న మధ్యాహ్నం మన కూర అదే కాకినాడ. ఒక్క కూర కూడా బాగాల. రెండో సూపులు ఇది. నాకు సాంబార్ ఎక్కువ వేయటం వల్ల అన్నం వదిలేయాల్సి వచ్చిందమ్మా. సాంబార్ రోజు వేసినట్టయితే నాకు రాత వేసిపోయింది. సాంబారు ఏ కాకుండా ఉంటే ఆ అన్నమే వాడేసేదాన్ని మిగతా వాటికి కూడా. కొంచెం
డబ్బులు ఉంటే పెట్టుకోగానే నాకు మాటే రాట్లా ఆయిల్ కూడా పడిపోయినట్టు ఇదే షాప్ అమ్మ సిటీ సేమ్ కాంప్లెక్స్ ఏం షాపు వెళ్ళొస్తే సేద అన్నయ్య నీకు ఏమన్నా సేద కావాలా ఏం బాగోకనమ్మా ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే కావాలి చక్కగా అడిగా మంచిది కూడా అక్కడ నుంచి నా బతుకు నాకు పొల్లే చేశారు. నాకు ఆ రివ్యూస్ చదివేటప్పుడే నాకు అర్థమైంది వెళ్ళినా బాగోదని నాకు అర్థమైపోయింది. బ్రెడ్ హల్వా ఒక్కటే నచ్చింది, ఏమి నచ్చదు నాకు. అది కూడా పందార భాగం వల్ల. అదే అది ఎవరు చేసినా బాగానే ఉంటుంది బాబా. సరే కానీ ఎంత ఉన్నాయి అటు పెట్టండిలే. ఏ కేఎఫ్సీలో పాప్కార్న్ ఉండేది అంటే సాయంత్రం ఏటో ఒకటి. సరే కేఎఫ్సీలో పాప్కార్న్ ఒకటి తీసుకుని అన్నయ్య పాప్కార్న్ అంటాడుగా అది తీసుకున్నాను సార్. పాప్కార్న్ అది బాగలేదు. ఇది కేఎఫ్సీలోకి వెళ్ళి పాప్కార్నా అనేదంటే కేఎఫ్సీలో ఏదో అంటే ఆకలేస్తే లేకపోతే దాంట్లో ఫ్రూట్స్ తింటే నేను రేపు అసలు రేపు పాటు వరకు నేనేం తిన్నాను. ఇంకా నాకు నేను 4 పూటలు తగ్గట్టు తిన్నాను, ఒక పూట తగ్గట్టు. ఎందుకు అంత తిన్నావు రానియా? ఏం బాగోలేదుగా. బాగుపోయినా డబ్బులు పెట్టాం, ఎంతమంది సేల్ చేయాలి అంటే మరీ అంత నాకు నాసిక లేవులే, కానీ యావరేజ్ అంతకంటే కొన్ని కూరలు అయితే బిలో యావరేజ్. నేను హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను కదా, నాకు నచ్చలేదు. నాకు అది నాకు అవి నచ్చుతాను, నాకు ముందే అర్థమైపోయింది. అందుకే నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేవు. నాకు అసలు ఏమీ నచ్చలేదు, అందుకే నాకు మొత్తం కూడా వెళ్ళా. నాకు వచ్చేటప్పుడే తెలుసు చందాలం కడితే ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, వైజాగ్ ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు. కాకపోతే ఒక అడుగు దూరం, ఒక అడుగు దగ్గర అంతే. పనిచేసేది విరూపాక్ష కార్ కేరేనా? అవునా రాణయ్య? ఏదో పేరు చెప్పాడు ఆ రోజు. విరూపాక్ష కార్ కేర్ ఇక్కడ ఉంది, ఏదో కార్ కేర్ సెంటర్లోనే పనిచేస్తున్నాడు. ఈ హోటల్ తాగలిగా అదేంటి ఏం బాగుంటున్నాయి, ఏ హోటల్ అయితే చండాలం, నోరు పాడవడం తప్పితే సమయం ఫ్రూట్స్ చాలా బెటర్. నేనా పైన రూపాలు కావులే
అనుకున్న రివ్యూస్ ని చూడాలిగా నిజమేలే చెబుతున్నా జానే జానా చెప్పే హోటల్ వేస్ట్ అంటున్నా వెనక కాడే అంతకు ముందు వాళ్ళని చూడకండి ఇప్పుడున్న జనరేషన్లో ఏం బాగోలేదులే మాట్లాడక మోసపోకండి శ్రీ బాలాజీ రెస్టారెంట్ లేకపోతే పోయింది రెస్టారెంట్ కనపడితేనే ఒక రకమైన తెలియని వాంతు డేకు కడుగులు తిప్పేయటం ఈ రోజు మాసి గడబిడ రెస్టారెంట్ పేరు కనపడితే సార్ అక్కడంతా అంటే ఇక్కడ చాలా బెటర్ గా సరే అమ్మమ్మకి పని చేయండి అమ్మమ్మకి మీకు ఇద్దరికి తీసుకోండి కడలే ఉంది నా జీవితం వెళ్ళిపోయింది సుబ్బయ్య హోటల్లో తిని చేసింది ఎక్కడ బాగో నాడు కూడా అర్థమైపోయాడు మళ్ళీ కూడా వేస్ట్ వేస్ట్ అంటాడు ఎక్కడన్నా అన్ని వేస్ట్ అంటున్నాడు అన్నట్టు నేను అనవసరంగా ఎక్కువ తిని మళ్ళీ నాకే ఇబ్బంది అని చెప్తున్నా కొంచెం కొత్త పట్టకుండా ఐస్ క్రీమ్ తినేపోతా చెట్లు మళ్ళీ జలుబు చేసిద్దా అని ఆలోచిస్తున్నా వెళ్ళేటప్పుడు వేసి ఇటువో మంచినీళ్ళు ఇవ్వు గొంతు మంటకున్నా పెట్టుకొని దగ్గర పక్కన ఫ్రెష్ నీళ్ళు ఎక్కువ తాగు కొంచెమే తాగుతా మళ్ళీ అరగాలిగా టాటా కారుతున్నారా నాయన త్వరగా పంపించేయాలి ఎందుకని మంచి పైన రూపాయలు వెనకాల రేఖలు చూశాను మమ్మీ వెనకాల రేఖలు చూశాను మన ఊర్లో లేవు కొందామా పెద్దరేకాయలు మన ఊళ్ళో ఎక్కువ రేట్ అమ్మా ఇక్కడ కన్నా చూసే కదా నేను కొన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది సరే అయ్యేనా కొరకు వెళ్దాం వచ్చినందుకు మనం ఒక 2-3 కేజీలు తీసుకున్నాం ఏ అన్నా కానీ ఏంటి ఇక్కడ రేట్ ఎక్కువ తక్కువ ఇంకా వాటి గురించి చాలు కానీ మనం వచ్చినందుకు కనీసం ఎక్స్ప్లోర్ చేద్దాం ఊరిని బయట ఊరినన్ను చూద్దాం కొంచెం డోర్ తీసి ఎలా ఉంటుంది చాలే కట్టేస్తా ఏసీ ఉంచురా ఏసీ
హోటల్లో తిన్నాక నాకు ఏమి చేయబుద్ది అట్లా జీవితం వర్తగలిగింది. సర్లే అట్టాగే నిదానంగా చూసుకుంటా వెళ్తాం. రాత్రి 10 నిమిషాల జార్లో పోతాం. బాగా పెడితే సుబ్బయ్య గారు, బాగా పెట్టకపోతే సుబ్బయ్య గారు. ఏదైనా చికెన్ బిర్యానీ అన్నది తినే పని ఆ రేటుకి, ఇంకా తక్కువ రేటుకి వచ్చేది. ఏమన్నాయి 24 వెరైటీలు అంట. రాసేస్తుంది 24 వెరైటీలు అంటే చెప్పు. మొదట్లో 4 ఎరడీలు పెట్టినా కూడా టేస్ట్ చూడండి. వంకాయ ఎగిరేసారు, ఉప్పు వేసి వంకాయ పులుసు ఏపుడు పెట్టారు, అది బాగోలేదు. ఏది బాగోలేదు. కారం వేసి నెయ్యి వేసుకోవాలండి. ముందుగా నేరుగా తిన్నాను. అదేమో కానీ కరివేపాకు కారం వేసి నెయ్యి సరే, అది బాగానే ఉంది. టేస్ట్ చూసేసారు, చూడమంటున్నారులే. పెరుగు తప్పితే నేను అన్నీ టేస్ట్ చేశాను. గ్లాస్లో పెరుగు, కొండ పెరుగు అంటున్నారులే. నాకు ఒక్కటి మాత్రం 2 ముద్దలు పెట్టుకున్నా. ఎక్కువ మాట్లాడరా నీ అరిపోయింది. పై పైన రూపాలు కావులే, ఎనుకున్న ఎకరాలే చూడాలిలే. రాజమండ్రి వచ్చాము. కన్నా 8 ఎకరాల కోట ఆడిది ఇల్లమ్మా. షాకయ్యా. ఆ కోట ఆవిడ ఇల్లు చూస్తే షాక్ అవుతారు. అప్పట్లోనే కోట. రాజులంటే రాజులే. పెట్టుకోవడానికి కూడా పేరు బాగుంది. ఎందుకంటే ఆవిడ రాజే. రాజు కోట. అందుకే అనమాట భీమవరం రాజులకి విలువిస్తారు.